తీసుకున్నట్లయితే గనక ఓం బిర్లా గారు ఆయన ప్రైమ్ మినిస్టర్ కి అంటే రూలింగ్ బీజేపీ పార్టీ వైపు మాత్రమే మాట్లాడుతున్నారని, అపోజిషన్ వాళ్ళకి అసలు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళందరూ కూడా గొడవ పెడుతున్నారు. నాట్ ఓన్లీ కాంగ్రెస్, మన బిఎస్పీ వాళ్ళు అవ్వచ్చు, నెక్స్ట్ వచ్చేసి అఖిలేష్ యాదవ్ గారి పార్టీ అవ్వచ్చు, సమాజ్వాదీ పార్టీ, తర్వాత వెస్ట్ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మేము కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ రేస్ చేయాల్సిందే. ఏంటా ఇంపార్టెంట్ ఇష్యూస్ అంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఇండియా చైనా రిలేషన్షిప్స్ గురించి మాట్లాడాలి మేము. అలాగే రెండోది, మొన్న రీసెంట్ గా భారతదేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ఒక వ్యాపార ట్రేడ్ డీల్ చేసుకోవడం జరిగింది అనమాట. దాని గురించి, దాని వల్ల రైతులు చాలా తీవ్రంగా నష్టపోతారు కాబట్టి నేను దీని గురించి ఒక వీడియో మళ్ళీ ఆ తర్వాత మీకోసం చేస్తాను. నేను మీకు కావాలంటే ఇండియాకి అలాగే యుఎస్ఏకి మధ్య ట్రేడ్ డీల్ ఏం జరిగింది, దానివల్ల ఎలాంటి నష్టాలు రైతులు ఎదుర్కోవాల్సి ఉంటున్నారు అనే దాని మీద సపరేట్గా ఒక వీడియో చేస్తాను. చూద్దరు కానీ తెలుసుకుందరు కానీ ఒక అవగాహన రావడం చాలా చాలా ఇంపార్టెంట్ దీని మీద. సో ఈ రెండిట్ల అంశాల మీద ఎత్తేటప్పటికి మాత్రం రూలింగ్ పార్టీ నుంచి ఎటువంటి జవాబు మాకు రావట్లేదు. ఏ మినిస్టర్ కూడా, దాని కన్సర్న్ మినిస్టర్ ఎవరు మాకు సరైన జవాబు ఇవ్వడం లేదు కనుక మేము ఈ పార్లమెంటరీ సెషన్ని జరగనివ్వకుండా చేస్తాము అని చెప్పేసి మెయిన్ అపోజిషన్ వాళ్ళు తీసుకుని వస్తున్నారండి. సో దీని అంతటికి పర్యాసానం ఏం జరుగుతుంది, అసలు అక్కడ సెషన్సే జరగట్లేదు. ఎప్పటికంటే అప్పుడు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనకి బడ్జెటరీ సెషన్ అనేది ఫస్ట్ ఫేజ్ వచ్చేసి జనవరి 28 నుంచి రేపు ఫిబ్రవరి 13వ తారీఖు తోటి అయిపోతాయి. ఇంకొక 3 రోజులు ఉంటాయి అంతే. తర్వాత మళ్ళీ రెండో పార్ట్ వచ్చేసరికి మనకి మార్చి 9వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 1వ తారీఖు వరకు జరుగుతూ ఉంటాయండి. సో ఈ మధ్యలో ఇప్పటి వరకు జరగాల్సిన చర్చలు మళ్ళీ ఇది జరగకపోతే ఈ సమయం వృధా అయినట్టే కదా. సమయమే కాదు, రిసోర్సెస్ అన్ని కూడా వృధా అయినట్టే. సో కనుక అట్లీస్ట్ ఇప్పటికైనా సరే ఇది ఈ ఈగోస్కి వెళ్లకుండా, లేదంటే ఇంత మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా పార్లమెంటరీలో మన పార్లమెంట్లో ఇంత ఖర్చు పెట్టి జరుగుతుంది కాబట్టి అమూల్యమైన సమయం. ఈ టైంలో యాక్చువల్లీ ప్రజల యొక్క సమస్యలు ఏంటి, తర్వాత వాళ్ళకి ఎటువంటి రకమైనటువంటి కొత్త చట్టాలు తీసుకురావాలి అనేవి చర్చిస్తే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి మనం అనుకున్నాం. ఎందుకంటే ఇదే కదా అసలు మెయిన్ రీజన్ పార్లమెంట్ స్థాపింపబడింది, సెషన్స్ పెట్టేది దీనికే. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పార్లమెంట్ మనకి సంవత్సరంలో 3 సార్లు మాత్రమే సెషన్స్ జరుగుతాయి. ఒకటి బడ్జెటరీ సెషన్, ఇంకోటి మాన్సూన్ సెషన్ అంటారు, నెక్స్ట్ వింటర్ సెషన్ అంటారు. అంటే సంవత్సరంలో 3 సార్లు మాత్రమే ఎంపీలందరూ కలుసుకుంటారు. అక్కడ కలుసుకుని ప్రజల గురించి, వాళ్ళ సమస్యల గురించి చర్చిస్తారు. కొత్త కొత్త చట్టాలని కూడా తీసుకుని వస్తారు. మళ్ళీ ఆ చట్టం పాస్ అవ్వాలి అంటే ఇంకొంచెం టైం పడుతుంది, అది వేరే విషయం. సో ఈ ఉన్నటువంటి ఈ అతి తక్కువ మీటింగ్ సెషన్స్ ని ఇలాగా వృధాగా కాకుండా, ఈగోస్కి వెళ్లకుండా, ఎవరు వాళ్ళ అహాలన్నీ పక్కన పెట్టి నిజంగా ఏ సమస్యలు దేని గురించి చర్చించాలి అనే విషయంపై ముందుకు వెళ్ళినట్లయితే గనక మనకి మనం వేసినటువంటి ఓట్లకి కనీసం ఒక విలువ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీరు కూడా చెప్పండి.